హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి. మీకు కూడా స్వీట్స్ అంటే ఇష్టమా? అందుకనే ఇవాల్టి రెసిపీ బాదుషా చేస్తున్నాను. నేను చేసే విధంగా ఇలా చేసుకోండి. చూసారా, పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా బాదుషా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. పర్ఫెక్ట్ స్వీట్ ఉంటుంది. మనం బయట కొనే వాటిలో లోపల పిండి మాత్రమే ఉంటుంది. అలా కాకుండా ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే నేను చేసే విధంగా ట్రై చేయండి. నేనైతే వీటి కోసం గోధుమ పిండినే తీసుకుంటున్నాను, మైదా వాడట్లేదండి. బయట షాప్స్లో దొరికేటివైతే మనకు మైదాతోనే తయారు చేస్తారు. మైదా అన్హెల్దీ కదా, అందుకే నేనైతే వాడట్లేదు. ఇందులోకే కాసింత సాల్ట్ వేసుకొని, హాఫ్ స్పూన్ బేకింగ్ పౌడర్, హాఫ్ స్పూన్ వంట సోడాని కూడా వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. పిండి మొత్తం కలిసిపోయేలాగా. ఇందులోకే ఒక చిన్న గ్లాస్ అంటే ఒక గరిటెడు నెయ్యిని కానీ లేదా ఆయిల్ కానీ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. మొత్తం పిండికి ఆయిల్ పట్టేంతగా కలిపేసుకొని, చూసారా, ఇలా కలుపుకోవాలి. మనం పిడికిలితో ఇలా ఉండ చేసినప్పుడు ఇలా ముద్దయి మరి విడిపోవాలి, అలా ఉండాలి. ఇప్పుడు అందులోకే కాచి చల్లార్చుకున్న పాలను కొంచెంగా వేసుకొని మన చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పాలను చూసుకుంటూ వేసుకోండి, లేదంటే పిండి లూజ్ అయిపోతుంది. ఇలా కొంచెంగా వేసుకొని కలుపుకోవాలి. ఇలా పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత చపాతీ ముద్దలాగా ఇలా తడుపుకొని ఒక గిన్నెను పెట్టి ఒక అరగంట సేపు నాననిద్దాం. ఆలోపు మనం కడాయిని స్టవ్ మీద పెట్టుకొని 1 కప్పు షుగర్ వేసి, హాఫ్ కప్పు వాటర్ వేసుకొని పాకంని ప్రిపేర్ చేసుకుందామండి. ఇలా షుగర్ మొత్తం బాగా కరిగి పాకం మరిగేలోపు మనం పిండిని ఇలా కొంచెంగా తీసుకొని ఉండలు చేసుకుందాం. ఇలా ఉండలు చేసుకొని మధ్యలో చిన్న హోల్లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పాకం రెడీ అయిందండి. ఇలా ఉండాలి. చూస్తున్నారుగా, ఇలా రావాలి పాకం. మనం వేలితో చూస్తే స్టిక్కీగా ఉండాలి. ఇప్పుడు పిండి ముద్దలన్నీ ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా, అన్నింటినీ ఒకే సైజులో చేసుకోవాలి, లేదంటే లోపల పర్ఫెక్ట్గా ఉడకవండి. కొంచెం చిన్నగానే చేసుకుంటేనే మంచిది, ఎందుకంటే ఆయిల్లో వేసినప్పుడు అవి పొంగుతాయి కదా. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ ఇలా వేలితో చూస్తే గోరు వెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే వేయాలండి. పూర్తిగా కాగకూడదు ఆయిల్. ఒక్కొక్కటిగా అన్నింటినీ వేసుకొని ఆయిల్ మునిగేంత వరకు మాత్రమే వేయాలి. ఎక్కువగా వేసుకున్నా కూడా సరిగ్గా కాలవండి. ఇలా స్టవ్ను సిమ్లోనే ఉంచి కాలనివ్వాలి. కాసేపటి తర్వాత చిన్న బుడగల్లా వచ్చి వాటంతటి అవే పైకి వస్తాయండి. అప్పుడు ఇంకొక సైడ్కి కూడా టర్న్ చేసుకొని పూర్తిగా కాల్చుకోవాలి. ఇప్పుడు కూడా స్టవ్ను సిమ్లోనే ఉంచాలండి, హై పెంచకూడదు. ఇలా పర్ఫెక్ట్గా ఈ కలర్ వచ్చేంత వరకు కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుందాం. అన్నింటినీ తీసివేసి అదే ఆయిల్లో మిగతావి కూడా సేమ్ ప్రాసెసింగ్లో వేయించుకోవాలి. ఇప్పుడు పాకంలోకి కాసింత ఇలాచీ పౌడర్ వేసి ఒకసారి బాగా కలిపేసి బాదుషాలను అన్నింటినీ వేసి ఇలా పాకం పట్టేలా బాగా కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ ఉంచితే సరిపోతుందండి. 2 సైడ్స్ తిప్పుకుంటూ బాదుషాలకి పాకం బాగా పట్టినాక
ఇలా వేరొక ప్లేట్లోకి తీసి వేసుకోవాలి. మిగతా వేయించుకున్న బాదుషాలని కూడా దాంట్లోనే వేసి ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. మనకు స్వీట్ షాప్లో దొరికే వాటికన్నా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఎలా ఉన్నాయండి? మీకు కూడా నచ్చాయా? నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్.